సో కమింగ్ టు నీ యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏ ఏజ్ లో స్టార్ట్ చేసావు? యాక్టింగ్ అంటే నాకు చిన్నప్పుడు స్కూళ్ళల్లో స్కూల్స్లో ఇంకా కాలేజ్లలో డ్రామాస్ చేస్తుంటే యాక్టింగ్ చూస్తుంటే పిచ్చగా ఇంట్రెస్ట్గా చూసేవాడిని. కానీ నాకు ఎప్పుడు ఏ పీటీ సార్ కానీ ఏ మ్యాథ్స్ సార్ కానీ ఏ తెలుగు సార్ కానీ వెళ్ళి చేయిపోరా అని నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అంటే మరి నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అడిగితే అయిపోతుండే కదా? అడుగుతా నేను, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో నా వెనకలో దొబ్బిన వాళ్ళు దాంట్లో దొబ్బరని. టీచర్స్ కూడా సపోర్ట్ చేయకపోతుండేనా? టూ బ్యాడ్ అసలు. ఎవరు ఇంకా ప్రతి ఒక్క దాంట్లో నేను ఇంకా జీరో అందులో. అలా ఉండే. ఒక్క ఛాన్స్ కూడా రాలేదా స్కూల్లో చేయడానికి? రాలేదు. కానీ నా కబడ్డీ గేమ్ చూసి పీటీ మాస్టర్ నన్ను ఆ రోజు మొత్తం అక్కడే స్కూల్లో పెట్టి దాని తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కబడ్డీలో నేషనల్స్ దాకా వెళ్ళా. ఓకే. అక్కడ నాకు కబడ్డీ నేషనల్ ఛాంపియనా అక్కడ? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే గెలిచినాక? అది ఇంకా వేరే అసలు. అది అక్కడ ఇంకా ఆ ఫీల్ కానీ ఆ వైబ్ కానీ, గర్ల్స్ వాళ్ళు నేను రేస్లోకి వెళ్తే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ గఫూర్ అంటుంటే అదొక వేరే అసలు. అది చెప్పలేము అది. ఇంకా దాని తర్వాత ఇంకా చిన్నప్పుడే అమ్మ నాన్న. ఓకే. పేరెంట్స్ విషయం ఏంటి? పేరెంట్స్ సపోర్టివ్ లేకపోతుండేనా? అలా ఎమోషనల్ అవుతున్నా ఏంటి? చెప్పు, పర్లేదు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యు టెల్. నాకు మెమరీస్ ఏం లేవు చిన్నప్పటి నుంచి. అమ్మ నాన్న నన్ను ఇంకా అంటే నాన్న ఒక 10 రూపాయలు వేయలేదు, అమ్మ జోలో పాడలేదు. పుట్టినప్పటి నుంచి నాకు అమ్మమ్మ తాతయ్యే. ఫాదర్ సైడ్ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోరు నన్ను. అత్తలు చాలా మంది ఉన్నారు, మామలు ఉన్నారు, ఎవరు పట్టించుకోరు. అంటే ఏ వయసులో? సారీ టు ఆస్క్, ఏ వయసులో? అది 5 years ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. నాకు ఒక 15-14 years వచ్చిన తర్వాత మదర్ చనిపోయారు. ఇంకా దాని తర్వాత ఇంకా మా అవ్వతో పాటు గొర్రెలు గాయడానికి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి నాకు అప్పటి నుంచి నాకు బాగా పిచ్చి ఉండేది. మూవీస్లోకి వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి అని. మా అవ్వ మా తాత కూరగాయల వ్యాపారం ఉంటుంది ఊర్లో. మా ఊర్లోకి వెళ్ళి మీరన్స బిడ్డ కొడుకు అంటే టాప్ మనమే. ఇంకా మీరన్స కూరగాయల బండి అంటే ఇంకా మనల్ని చెప్పేస్తారు. అక్కడికి వెళ్ళి అలా పిచ్చితో బాగా మా అవ్వ తాత పాటే వెళ్ళేవాడిని. కూరగాయల వ్యాపారానికి వెళ్ళి ఊరు వెళ్ళి ఒక 10-20 అట్లా జమ చేసుకొని ఒక 5K 6K దాకా జమ చేసుకొని యూట్యూబ్లో కృష్ణానగర్ గణపతి కాంప్లెక్స్ అని చూసేసి ఫోన్ జోబులు పెట్టుకొని 5,000 పెట్టుకొని మా అవ్వకి ఏడ్చి చెప్పేసి నేను ఏదో ఒకటి చేసి వస్తాను అని 16 years అంటే 15 నుంచి 16లోకి ఎంటర్ అవుతున్నా, ఇంకా 16 పడలేదు, వచ్చేసా. అమ్మమ్మ తాత సపోర్టివ్ అయితే నీకు? ఏడ్చి ఒప్పించా. నైట్ 2 days ఫుడ్ తినకుండా ఏడ్చి ఒప్పిస్తే మా మామ కూడా కొట్టి సర్లే ఇంకా వెళ్ళని, చావని, ఎవరు చస్తే చావనిలే, ఇంకా తల్లి తెచ్చినాడు తండ్రి తెచ్చినాడు చస్తే చావనిలే అని వాళ్ళంటే ఇంకా అలా మండిగా వచ్చేసి సికింద్రాబాద్లో దిగి అక్కడ నుంచి వాడు ఆటో నా దగ్గర బాగా 500 అక్కడ నుంచి ఇక్కడ దాకా 500 తీసేసుకొని వాడు మోసం చేసి బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా చాలా దిగేసి అని బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ నుంచి కృష్ణానగర్కి వచ్చి ఫస్ట్ గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆర్టిస్టులు ఉంటారు, అది ఉంటారు ఇది ఉంటారు అంటే అక్కడ ఇవ్వలేరు. అక్కడ వాళ్ళని ఇళ్ళని అడిగితే తమ్ముడు కృష్ణానగర్ గడ్డ దగ్గరికి వెళ్ళాలన్నా, అక్కడికి వెళ్తే షూటింగ్స్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా తీసుకొని వెళ్తారు, అక్కడ 400-500 పేమెంట్స్ ఇస్తారు అని ఒక ఆయన చెప్తే, నాకు అక్కడ అది కూడా రెస్టారెంట్ అయినా టీ షాప్ అయినా చెప్పాడు. నాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చున్నా, ఎవరైనా వస్తారేమో, ఆపర్చునిటీస్ ఎవరైనా అడుగుదాం సార్, ఇట్లా రావాలనుకున్నాను సార్, చేయాలనుకున్నాను సార్ అని. నాకేం తెలీదు, మీసాలు రాలేదు, గడ్డం రాలేదు, సన్నగా ఉన్నాను. అసలు ఒక డౌట్ నాకు, ట్రైన్ మీరు వచ్చిన ఆటోలో ఒక్కరే ట్రావెల్ చేశారా? సికింద్రాబాద్ నుంచి ఇక్కడ రావడానికి అక్కడ ఆటో వాడు దిగిన తర్వాత దిగు అన్నాడు. దిగి ఇట్లా తిరిగి చూసరికి ఆటో వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడే స్టార్టింగ్ లోనే తీసుకున్నాను నేను, ఊరోనని అర్థమైపోయింది దానికి. ఓకే. మరి పోలీస్ కంప్లైంట్ స్టార్టింగ్ డబ్బులు అంత ఫస్ట్ నన్ను కొట్టేస్తారండి, నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరికి వెళ్ళిపో అని. చాలా పిల్లలాగా ఉన్నాను కదా, ఇంకా టిష్యూ తీసుకో అదేనండి. అలా దాని తర్వాత గణపతి కాంప్లెక్స్ దగ్గర అడిగితే ఆయన టీ షాప్ అయినా ఉండి
వెళ్ళు నాన్న, ఇక్కడ ఉండదు నాన్న, మార్నింగ్ కృష్ణానగర్ గడ్డ దగ్గరికి వెళ్ళాలంటే సో నేను అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం రోడ్డు, ఆ వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఎవరిని అర్థం అవ్వట్లేదు. సాయి వైన్స్ దగ్గర కూర్చున్నా. అక్కడ ఇంకా రూమ్ అక్కడ నా దగ్గర ఇంకున్నాయి 4K ఉన్నాయి. పాకెట్ లో పెట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. ఆ బ్యాగ్ లో ఉండుంటే నీ పరిస్థితి ఏంటి అసలు? 4K ఉన్నాయి. జస్ట్ బ్లాక్ షర్ట్ వేసుకున్నా, బ్లూ కలర్ జీన్స్ వేసుకున్నా, చెప్పులు పారాగాన్ చెప్పులు వేసుకున్నా. వాళ్ళు ఎవరిని అడిగినా ఇక్కడ రూమ్ ఉండడానికి ఎక్కడ ఉంటుంది అన్న, ఇక్కడ తమ్ముడు అని ముందరకు చూపారు. ముందరికి వెళ్ళాను. ముందరికి వెళ్తే అక్కడ ఒక ఆంటీ 1800 అన్నది. ఇంకా నాకు అవ్వలేదు. బయటకు వచ్చాను అని, ఇక్కడికి తక్కువ రూమ్స్ ఎక్కడన్నా ఉంటాయన్న అంటే 100 రూపాయల రూమ్స్ అని చెప్పాడు. అక్కడికి వెళ్తే ఒక్క ఛార్జింగ్ హోల్డర్కి దానికి ఒక్క ఛార్జింగ్ హోల్డర్కి ఒక 5 to 6 ఫోన్స్, మొత్తం ఫోన్సే. మొత్తం ఒక్క రూమ్లో దాదాపుగా ఒక 30-40 బెడ్స్ ఉంటాయి. అందరు గంజాయి తాగే వాళ్ళు, మందు తాగే వాళ్ళు, రేప్ కేసు చేసిన వాళ్ళు, అంత వాళ్ళే. ఇంకా భయపడిపోయి ఉండొచ్చు మొత్తం. నువ్వు పక్కనే ఇక్కడ బెడ్, దీని పక్కన బెడ్, దీని పక్కన బెడ్, అంతే పక్కనే. ఇంకా నాకు ఇంకా మాటలు రావట్లేదు, మాట్లాడాలన్న షవరింగ్ అవుతున్నా. 100 రూపాయలు ఇచ్చాను. పేరు రాసుకున్నాడు, ఆధార్ కార్డు తీసుకున్నాడు. ఏ ఊరు రథం ఉండేది, మీ అమ్మ ఊరోళ్ళంతా వస్తారా, ఏం చేద్దామని వస్తారా అన్నాడు. నీ ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత, నువ్వెంతరా అంటే ఆయన నాకు ఎలా అన్నాడో నాకు తెలీదు. నీ ఏజ్ ఎంత, నువ్వెంతరా, ఏం పీక్దామని వచ్చావురా, ఊరోళ్ళంతా ఏదో పీక్దామని వస్తారు అన్నాడు. నాకు ఇంకా అంటే అని వెళ్ళి నేను లైట్ తీసుకున్నా, పండుకున్నా. కట్ చేస్తే జోబులో డబ్బులు లేవు. ఇంకా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఫోన్ కూడా ఎవరో తీసుకుపోతారో ఏమో అని నైటే ఇక్కడ పెట్టేసుకొని ఫోను పండుకున్నా. ఫోన్ మనీ లేవు. ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు. ఆడ బాత్రూమ్ దగ్గర చూస్తే డైరెక్ట్ ఒకటే బాత్రూమ్, దాని దగ్గర ఒక 30-40 మెంబర్స్ లైన్గా నిలబడ్డారు. అక్కడ వాటర్ కూడా సరిగా రావట్లేదు. అటు నుంచి కిందికి దిగి 3:34 అవుతుంది. కృష్ణానగర్ గడ్డ దగ్గరికి వెళ్ళా. తమ్ముడు చిన్నపిల్లలాగా ఉన్నావురా, నేను తీసుకొని వెళ్ళాను షూటింగ్కి. నీకు షూటింగ్కి వెళ్ళాలంటే షూ ఉండాలి, ఒక ఎక్స్ట్రా షర్ట్ ఉండాలి, ఒక బ్యాగ్ ఉండాలన్నాడు. నాకు ఇంకేం చేయాలని అర్థం అవ్వలేదు. ఇంకా ఉన్న సగం మనీతో అయినా నువ్వు కొనుక్కుంటుండే. మా అవ్వ ఆడికి చెప్తుంది, వద్దురా అవసరం లేదురా, పోకురా, నా మాట వినరా అంటూనే ఉంది. నాకు టిష్యూ తీసుకోండి. టేక్ దిస్. యు వాంట్ డ్రింక్ వాటర్? హ్యావ్ ఇట్. See, you are strong, ఇంతవరకు వచ్చావంటే రియల్గా చూస్తున్న ఆడియన్స్ కూడా నేను బాగా అప్రిషియేట్ చేస్తారు. ఎంత స్ట్రగుల్ పడ్డావో నాకు అర్థమవుతుంది. ఓకే, ఫైనల్గా నాకు తెలుసు. ఓకే, ఇఫ్ యూ వాంట్ కంటిన్యూ బట్ యు ఆర్ క్రైయింగ్ నో. దీని తర్వాత ఇక వాళ్ళు షూట్ తీసుకోపోలేదు. నాకు ఇంకా అక్కడ బాగా ఏడుపు వచ్చింది. అక్కడే కూర్చొని బాగా ఏడ్చేవాడిని. అక్కడ డబ్బులు కూడా అయిపోయాయి. డబ్బులు లేవు నా దగ్గర. ఇంకా ఆ రోజు నైట్ ఆ షూటింగ్ తీసుకోపోలేదు. ఆయన షూ కొనుక్కోవాలన్నా నా దగ్గర 1 రూపాయి లేవు. మెట్రో దగ్గరికి వెళ్ళి 3 days దాకా అక్కడే నిద్రపోయినా. అక్కడే నిద్రపోయా. అక్కడ నుంచి ఒక్కొక్క ఫ్రెండ్ అట్లా యాడ్ అవుతూ అలా ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకున్నా. దాని తర్వాత బ్యాగ్స్, షర్ట్, పాయింట్ అట్లా అన్నీ కొనుక్కొని దాని తర్వాత తగిలాడు లక్కీ. అక్కడ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా చేయవదలేదు. నాకు ఇప్పటికి కూడా నాకు ఫైనాన్షియల్ కానీ ఏం కావాలన్నా, చిన్న వాళ్ళకి ఏ కావాలన్నా చాలా సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఈయన, రాజు, నాగేంద్ర గ్రేట్. అసలు అలాంటి వాళ్ళు దొరకడం అంటే ఫైనాన్షియల్ బాగా సపోర్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక మోహన్ అని సీరియల్ ఏజెంట్ ఉంటాడు గడ్డ పైన. తమ్ముడు రేపు ఒక డైలాగ్ ఉంది సీరియల్లో, చెప్పగలుగుతావా అన్నాడు. చెప్తాను అన్న, నేను దానికోసమే వచ్చాను అని ఫుల్ ఎక్సైటింగ్తో వస్తా అన్నాను. దాని తర్వాత వెళ్తే ఆయన కింది మీదకి చూసి, తమ్ముడు రేపు ఆఫీస్కి రారా, ఇప్పుడు షూట్ లేదని పంపించేశాడు. వెహికల్ ఎక్కించి అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్లో ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ కోడరేటకి నేను బాగా నచ్చేసాను. ఇంకా ఆయనకి నచ్చేసా. ఆయన సీన్ పేపర్స్ తీసుకుని వచ్చి, రంగులరత్నం సీరియల్ అది, సీన్ పేపర్స్ తీసుకుని వచ్చేసి సినిమా డైలాగ్స్ చెప్పా. తమ్ముడు సినిమా డైలాగ్స్ వద్దురా మాకు, దీంట్లో చెప్పు అన్నాడు.
ఇంకా అవి బాగా ప్రిపేర్ అయ్యా బాగా చేయలేకపోతున్నా. ఆయనకు నచ్చాను, నువ్వు బాగా చేయగలవు అనే హోప్తోనే నాతో చేయించుకున్నాడు. అది సీరియల్. ఆ రోజు డైరెక్టర్ బాగా తిట్టాడు, కొట్టాడు, ఆ రోజు బాగా చేయించుకున్నాడు. దాని తర్వాత సీరియల్ రిలీజ్ అయింది. మా అవ్వకు ఫోన్ చేసి, సీరియల్ వచ్చాను చూడు, ఈటీవీ పెట్టుకో, మధ్యాహ్నం వచ్చాను చూడు అని మా అవ్వకు చెప్తే మా అవ్వ టీం ముందర కూర్చొని ఫుల్ హ్యాపీగా, వచ్చినావురా ఆడంతా నిలబడి కొంచెం ముందుకు రా అంటే ఇంకా నా ఊహల్లో నేను సాధించాను, ఫుల్ హ్యాపీ. దాని తర్వాత ఇంకా ఆ సీరియల్లో వాళ్ళు వేరే సీరియల్కి గృహలక్ష్మికి రిఫర్ చేయడం. దాని తర్వాత గృహలక్ష్మి, మా అత్తబంగారం, మట్టిగాజులు, శ్రవంతి, ఇంకా అలా ఒక 16 సీరియల్స్ నాన్ స్టాప్. ఇంకా నా మంచితనంతో అందరి దగ్గర రెస్పెక్ట్గా ఉండడం, అలా ఉండడం వల్ల వాళ్ళు ఇంకా సీరియల్స్ రిఫర్ చేయడం. దాని తర్వాత కార్తీక దీపం, గృహలక్ష్మి అని, మా అత్తబంగారం అని, మట్టిగాజులని. ద స్ట్రగుల్ ఇస్ రియల్ అంటారు కదా, ఇది ఫలితం. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత శ్రవంతి సీరియల్ అని వచ్చింది. తమ్ముడు మెయిన్ లీడరా, ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. చూశారు, ప్రొడ్యూసర్ గారు పిలిచారు, మాట్లాడారు. ఫస్ట్ టైం అంటే నాకు ప్రొడ్యూసర్ ముందర కూర్చొని ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం. వెళ్ళాను, హాయ్ నాన్న అన్నది. హాయ్ మేము అన్నాను. బాగానే ఉన్నావు, చేయగలవా అంట. చేస్తాను మేము. ఏ క్యారెక్టర్? చేస్తాను మేము. ఏ క్యారెక్టర్ మేము అన్నాను. అంటే అది రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్లో ఒక పనబ్బాయి క్యారెక్టర్, హీరో హీరోయిన్ విడిపోతారు, ఇది మెయిన్ లీడు, నువ్వు కలుపాయి క్యారెక్టర్ అన్నారు. నేను ఇంకా ఫుల్ హ్యాపీలా చేస్తాను మేము అన్నాను. దాని తర్వాత ఆమెకు నా గురించి ఎలా తెలిసిందో ఏమో తెలీదు, ఈటీవీ ప్రొడ్యూసర్ ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ కూతుర్లని వాళ్ళని పరిచయం చేసి ఫుడ్ పెట్టి ఆ రోజు మేము ఉన్నాం నీకేం కాదు అని నాకు ఫుల్ ధైర్యం ఇచ్చి, దాని తర్వాత నాకు దీంట్లో వచ్చింది పాపే మా జీవన్ జ్యోతిలో రంగుల రత్నంలో నాకు ఫస్ట్ చెక్. అంటే నా లైఫ్లో ఇప్పుడు ఒక రవితేజ వీళ్ళందరూ చూపించుకుంటారు కదా, నా ఫస్ట్ చెక్ అట్లా నా లైఫ్ లో చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా, దిస్ ఇస్ మై ఫస్ట్ చెక్. సో రంగుల రత్నం అన్నమాట. అది వన్ ఆఫ్ ద, నాకు ఇంకా అది మర్చిపోలేదు, అందుకనే అది బాగా ఇన్స్టాలో పెట్టుకున్నాను.